హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీ ఈరోజు భారీ సామాజిక సమావేశాలకు సిద్ధమవుతుంది అని వస్తున్నటువంటి వార్తలు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. విశాఖ రాజకీయంగా కీలకమైనటువంటి ప్రాంతం. ఈ నగరంలో కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయ రంజుగా కొనసాగుతుంటుంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయినప్పటి దగ్గర నుంచి ప్రజాస్వామ్యాల మీద పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తుంది. ఇప్పుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి 2021లో విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా గెలవాలని అనుకుంటుంది అని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. 2 నెలల కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని వైసీపీ పార్టీ అనుకుంటుంది. దాంతోపాటు వివిధ వర్గాల ప్రజానికలను కూడా అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని వైసీపీ పార్టీ భావిస్తుంది. రానున్న రోజుల్లో వైసీపీ తన రాజకీయ వ్యూహాలను బలంగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతుంది అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాపులతో విశాఖలో పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించాలని వైసీపీ అజెండాగా పెట్టుకుంది. దీనికి 3 జిల్లాల్లో ఉన్నటువంటి కాపులతో పాటు ఏపీలో ఉన్నటువంటి మొత్తం కాపులను కూడా ఆహ్వానిస్తే బాగుంటుంది అనే సూచనలు కూడా కాపు నేతలు చేసినట్టు ఆ పార్టీ ప్రతిపాదించింది. ఈ సమావేశం ద్వారా కాపు వర్గాన్ని తమ వైపు బలంగా తిప్పుకోవాలని భావనలో ఉన్నట్టు వైసీపీ ఇంటర్నల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గంతో కూడా త్వరలోనే విశాఖ వేదికగా మరొక బ్రాహ్మణ సంఘ సమావేశాన్ని జరిపేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి వైసీపీలో ఉన్న బ్రాహ్మణ నాయకులు మాజీ ఉపసభాపతి కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర ప్రముఖులు కూడా హాజరవుతారని వైసీపీ ఇంటర్నల్ సర్కిల్స్లో ఇప్పుడు ప్రధాన చర్చగా ఉంది. విశాఖలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా అధికంగా ఉండడంతో వారిని ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఈ సమావేశాన్ని విశాఖలో నిర్వహించాలని కూడా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠానికి వైసీపీ గురిపెడుతుంది అని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. గతసారి బీసీలకు విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులకు ఇచ్చిన వైసీపీ ఈసారి కొత్త ఎత్తుగడలతో కార్యాచరణని సిద్ధం చేస్తుంది అని చెప్తున్నారు. వైసీపీ సామాజిక సదస్సుల సన్నాహాలైతే రాజకీయంగా కాక పుట్టించే అవకాశాలు ఉన్నాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి వైసీపీ ఇలాంటి కులపోళ్ల సమావేశాలతో ఏం సాధిస్తుంది, దీనికి జనాలు ఓట్లేస్తారా అనేది మరికొద్ది కాలంలోనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.